ఒక నేచర్ లవర్స్ విజిట్ చేయాలనుకునేటువంటి ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది కేరళ. ఎక్కువగా హనీమూన్స్ వెళ్ళే ప్రతి ఒక్కరూ కూడా ఫస్ట్ చూస్ చేసుకున్న ప్లేస్ ఏదైనా ఉందంటే కేరళ. సాక్షాత్తు దేవుడే అక్కడ నిలయం ఉన్నాడు అన్నదానికి నిదర్శనం మనకు శబరిమల. అలాగే ఫ్యామిలీ ట్రిప్స్ వెళ్ళి ఒక బీచ్ ఎంజాయ్ చేయాలన్నా, హిల్ స్టేషన్ ఎంజాయ్ చేయాలన్నా, అలాగే వైల్డ్ లైఫ్ ఎంజాయ్ చేయాలన్నా అన్నిటికీ మొత్తం కలుపుకొని ఉన్నటువంటి స్టేట్ ఏదైనా ఉంది అంటే కేరళ. అత్తిరంపల్లి వాటర్ ఫాల్స్, అలాగే మున్నార్ హిల్ స్టేషన్, తెక్కడి వైల్డ్ లైఫ్, అలప్పి బ్యాక్ వాటర్స్, కొచ్చిన్లో ఉన్నటువంటి బోటింగ్ కానివ్వండి, అక్కడ హార్బర్, తర్వాత డచ్ ప్యాలెస్, ఒక చిన్న పోర్ట్ సిటీనే ఉందన్నమాట అక్కడ. సో అక్కడ చూడదగ్గ ప్లేసెస్ చాలా ఉన్నాయి. అక్కడ గవర్నమెంట్ రన్ చేస్తున్నటువంటి బోటింగ్ కూడా ఉందన్నమాట. ఒక 2 hours బోటింగ్ ఉంటుంది. కంప్లీట్ డెన్స్ ఫారెస్ట్లోకి వాటర్లో వెళ్తాం అనమాట. చుట్టూ అటు సైడ్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ మనకు విజిబిలిటీలో కనపడుతూ ఉంటాయి అనిమల్స్ అన్నీ కూడా. ఇప్పుడు కేరళని విజిట్ చేయాలి అనుకునే వాళ్ళు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ని కన్సల్ట్ చేయాలి అంటే ఎలా? నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. దక్షిణ భారతదేశంలో మంచి ప్రకృతి, ఒక నేచర్ లవర్స్ విజిట్ చేయాలనుకునేటువంటి ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది కేరళ. గాడ్స్ ఓన్ కంట్రీగా పేరొందినటువంటి ఈ కేరళలో ప్రతి ఒక్కటి కనువిందు చేసేటువంటి దృశ్యాలే, విలేజ్లే, పట్టణాలే కనిపిస్తూ ఉంటాయి. యాక్చువల్గా కేరళని విజిట్ చేయడానికి మంచి అనువైనటువంటి టైం అంటే ఏది, అండ్ ఉన్నటువంటి ప్యాకేజీలు ఏంటి, అక్కడ ఉన్నటువంటి వసతులు కావచ్చు, ఫెసిలిటీస్, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రతినిధి జశ్వంత్ గారు. జశ్వంత్ గారు, నమస్కారం. నమస్తే మేడం. సో కేరళ అనగానే చుట్టూ కనిపించేటువంటి ప్రకృతి పరిసరాలు కనిపిస్తుంటాయి, అడవులు ఉంటాయి, అలాగే సెలయేళ్ళు, ఇవన్నీ ఒక సూతింగ్ ఫీలింగ్ అనేది ఉంటుంది కేరళ అంటే. ఒక ఫీల్ అవగానే గాడ్స్ ఓన్ కంట్రీ, దేవుడే కేరళని సెలెక్ట్ చేసుకున్నాడు అనే ఒక ఫీల్. మీ దగ్గరికి వచ్చే వాళ్ళలో ఎవరు ఎక్కువగా విజిట్ చేయాలని ఫీల్ అవుతూ ఉంటారు కేరళని? కేరళ అనగానే మీరు అన్నట్టుగా హనీమూన్స్కి పెట్టింది పేరు మేడం. ఓకే. ఎక్కువగా హనీమూన్స్ వెళ్ళే ప్రతి ఒక్కరూ కూడా ఫస్ట్ చూస్ చేసుకున్న ప్లేస్ ఏదైనా ఉందంటే కేరళ. అలాగే మీరు అన్నట్టు గాడ్స్ ఓన్ కంట్రీ, సాక్షాత్తు దేవుడే అక్కడ నిలయం ఉన్నాడు అన్నదానికి నిదర్శనం మనకు శబరిమల. అలాగే గురువాయూర్లో ఉన్నటువంటి శ్రీకృష్ణ టెంపుల్, అలాగే త్రివేంద్రంలో ఉన్నటువంటి, తిరువనంతపురంలో ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామి టెంపుల్. సో ఈ 3 టెంపుల్స్ ఉన్నందువల్ల ప్లస్ వీటితో పాటు ఇంకా చాలా హిందూ టెంపుల్స్ అక్కడ ఉన్నాయి. సో అందుకు కాబట్టి గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు. మీరు అన్నట్టు మొట్టమొదట చూస్ చేసుకునే వాళ్ళు అంటే హనీమూన్స్ గురించి ఎక్కువగా అక్కడికి వెళ్తారు. అలాగే ఫ్యామిలీ ట్రిప్స్ వెళ్ళి ఒక బీచ్ ఎంజాయ్ చేయాలన్నా, హిల్ స్టేషన్ ఎంజాయ్ చేయాలన్నా, అలాగే వైల్డ్ లైఫ్ ఎంజాయ్ చేయాలన్నా అన్నిటికీ మొత్తం కలుపుకొని ఉన్నటువంటి స్టేట్ ఏదైనా ఉంది అంటే కేరళ. సో కేరళ అంటే మీరు వాళ్ళు ఒక ఇమేజ్తో వస్తూ ఉంటారు, దాన్ని ఎక్కడ స్పాయిల్ చేయకుండా మీరు కూడా టూర్ అనేది ఒకటి ప్లాన్ చేస్తూ ఉండాలి. ఏవి సజెస్ట్ చేస్తూ ఉంటారు మీరు ముఖ్యంగా? కేరళలో ముఖ్యంగా చూసుకుంటే మేడం 4 days నుంచి ప్యాకేజెస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇందులో మనకు ముఖ్యంగా ప్లేసెస్ చూసుకుంటే అత్తిరంపల్లి వాటర్ ఫాల్స్, అలాగే మున్నార్ హిల్ స్టేషన్, తెక్కడి వైల్డ్ లైఫ్, అలప్పి బ్యాక్ వాటర్స్, కొచ్చిన్లో ఉన్నటువంటి బోటింగ్ కానివ్వండి, అక్కడ హార్బర్, తర్వాత డచ్ ప్యాలెస్, ఒక చిన్న పోర్ట్ సిటీనే ఉందన్నమాట అక్కడ. సో అక్కడ చూడదగ్గ ప్లేసెస్ చాలా ఉన్నాయి. అలాగే మనకు త్రివేంద్రం క్యాపిటల్ ఆఫ్ కేరళ. సో అక్కడ మనకి ఏంటంటే మెయిన్ టెంపుల్ ఒకటి ఉంది. నియర్ బై మనకు బీచెస్ చాలా ఉన్నాయి. వర్కలా బీచ్ ఉంది, కోవలం బీచ్ ఉంది, పూవర్ ఐలాండ్ ఒకటి ఉంది అనమాట. సో డిఫరెంట్ ప్లేసెస్ అలా బీచెస్ ఉన్నాయి, రిసార్ట్స్ ఉన్నాయి. అక్కడ ఎంజాయ్ చేయడానికి వెళ్ళి హాలిడే ట్రిప్గా వెళ్ళొచ్చు, ఏదైనా డివోషనల్ ట్రిప్గా వెళ్ళాలనుకున్నా సరే కేరళ అనేది సెట్ అవుతుంది అనమాట. సో కేరళ అనగానే మనకు బోటింగ్, హౌస్ బోట్స్ ఉన్నాయా, దాంట్లో మేము వెళ్ళొచ్చా అనేది, ఒక నైట్ స్టే చేయొచ్చా అనేది ఉంటుంది. పిల్లలు చాలా చాలా ఎంజాయ్ చేసే ప్లేస్ కేరళ కదా? ఎగ్జాక్ట్లీ మేడం. పిల్లలతో పాటు వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళకి కేరళ అనేది పర్ఫెక్ట్ డెస్టినేషన్. ఎందుకంటే మీరు అన్నట్టుగా హౌస్ బోట్ ఎలా ఉంటుంది అనుకుంటే ఒక ఫుల్ డే అండ్ నైట్ స్టే కూడా బోట్లోనే ఉంటారు. డేలో ఏదైతే ఉందో సైట్ సీయింగ్ మొత్తం అంతా కూడా కవర్ చేస్తారు బ్యాక్ వాటర్లో. ఆ వెళ్ళే ఫీలింగ్ అనేది మెమరబుల్ అనమాట. పిల్లలకి కానివ్వండి, వెళ్ళే ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే వాళ్ళు ఈవినింగ్ అయిన తర్వాత ఒక ప్లేస్లో హాల్ట్ ఇస్తారు. హాల్ట్ అయ్యే ముందు వీళ్ళ హ్యాండ్తో ఏదైనా ఫిషింగ్ చేయాలనుకున్నా సరే ఫిషింగ్ కూడా వాళ్ళు అక్కడ చేయిస్తారు. లైవ్గా ఫిషెస్ పట్టుకోవడం కానివ్వండి, క్యాప్చర్ చేసేసి వాటిని మళ్ళీ ఎలా చేయించాలి, ఎలా వాళ్ళ టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్ ప్రకారం చూసుకునేసేసి అక్కడ ఉన్నటువంటి బోట్ రైడర్స్ వాళ్ళకి ఆ ఫుడ్ అనేది నైట్ ఎంజాయ్ చేయిస్తారు. ప్లస్ నైట్ స్టే కూడా హౌస్ బోట్లోనే ఉంటారు వాటర్లో.
సో అదంతా చూసుకొనేసేసి మార్నింగ్ వాళ్ళు చెక్అవుట్ చేసి వచ్చే ఫీలింగ్ అనేది చాలా మెమరబుల్గా ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళకి మీరు చెప్పినటువంటి మున్నార్ కావచ్చు, అలెప్పి, తెక్కడి ఇలాంటివన్నీ కూడా ఒక ప్లాన్ అనేది షెడ్యూల్ చేసి మీరే చెప్తారా? ఎస్ మేడం, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మన దగ్గరకు వచ్చే గెస్ట్లు అంతా కూడా ప్లానింగ్ వాళ్ళు ఎలా ఉంటుందంటే వాళ్ళ షెడ్యూల్ ఒకటి ఉంటుంది. 4 డేస్లోనో 5 డేసా 6 డేసా. సో అలాగా మన దగ్గర కూడా డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఒక 4 డేస్ టూర్ మనం చూసుకున్నాం అనుకోండి, హైదరాబాద్ నుంచి లేకపోతే చెన్నై నుంచి కానివ్వండి, బెంగళూరు నుంచి కానివ్వండి, మనకు డైరెక్ట్ ఫ్లైట్స్ యాక్సెస్ కొచ్చిన్కి ఉన్నాయి, ట్రివేండ్రంకు ఉన్నాయి. సో కొచ్చిన్కి మనం రీచ్ అవుతే 2 నైట్స్ మున్నార్ ఒక ప్యాకేజ్, 2 నైట్స్ మున్నార్, అలాగే 1 నైట్ అలపి కానీ కొచ్చిన్ కానీ. సో 3 నైట్స్ 4 డేస్ అనేది ఒక ప్రోగ్రామ్ మనం డిజైన్ చేసి పెట్టేశాం. సో ఇందులో ఏంటంటే వాళ్ళకి అతిరంపల్లి వాటర్ ఫాల్స్, మున్నార్లో ఉన్నటువంటి సైట్ సీయింగ్, మున్నార్లో ఉన్న ప్లేసెస్, విజిటింగ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఒక ఫుల్ డే మనం టూర్గా ప్లాన్ చేసి ఇచ్చేస్తాం. అక్కడ నుంచి వాళ్ళు అలపి వచ్చేస్తారు. అలపిలో బోటింగ్, నైట్ స్టే ఇదంతా చూసుకొనేసేసి లాస్ట్ డే వాళ్ళు రిటర్న్ అయ్యే ముందు కొచ్చిన్లో ఉన్నటువంటి ప్లేసెస్ అన్ని చూసుకొనేసేసి కొచ్చిన్ ఎయిర్పోర్ట్కి బ్యాక్ వచ్చేస్తారు. ఇది ఒక షార్ట్ ప్యాకేజ్ అనమాట, 3 నైట్స్ 4 డేస్ అనేది. అలాగే ఒకవేళ లాంగ్ డ్యూరేషన్ ప్లానింగ్ ఉంది అనుకోండి, మనం 4 నైట్స్ 5 డేస్ చేసుకోవచ్చు, 5 నైట్స్ 6 డేస్ చేసుకోవచ్చు, అలాగే 6 నైట్స్ 7 డేస్ అనేది ఒక ఫిక్స్ డిపార్చర్ కింద ఎవ్రీ మంత్ ఒక డేట్లో మనం ప్యాకేజ్ అనేది ఆపరేట్ చేస్తున్నాం. ఓకే. సో ఆ డేట్స్ని బేస్ చేసుకొని వాళ్ళ ప్లాన్ అనేది షెడ్యూల్ చేసుకోవాలి. ఇప్పుడు 6 డేస్ 6 నైట్స్ 7 డేస్. సో అది మీరు ఫిక్స్ చేసినటువంటి డేట్స్. ఎగ్జాక్ట్లీ. మిగతావన్నీ కూడా ఎనీ టైం ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఎగ్జాక్ట్లీ, ఎనీ టైం ఎప్పుడైనా వెళ్ళొచ్చు అనమాట. సో ఈ ఫిక్స్ డిపార్చర్ అనేది ఏంటంటే మినిమం ఒక గ్రూప్ సైజ్ 30 to 40 మెంబర్స్ గ్రూప్ సైజ్ ఉంటుంది. ఇందులో మనం ఫ్లైట్ టికెట్స్ ఇస్తున్నాం, వాళ్ళకి కావాల్సినటువంటి అకామిడేషన్ ఇస్తున్నాం, ఫుడ్ ఉంటుంది. అలాగే ఈ గ్రూప్ అందరినీ మేనేజ్ చేయడానికి ఒక టూర్ మేనేజర్ వెళ్తారు మేడం. సో అక్కడ ఏ ప్లేసులు చూడాలి, ఏ టైంలో అవి వెళ్తే విజిటింగ్ ప్లేసెస్ బాగుంటాయి, వాటికి అంతా కూడా ముందే ప్లాన్గా ప్లాన్ చేసుకునేసి అందరినీ కూడా గ్రూప్ని ఆన్ టైం తీసుకొచ్చే బాధ్యత మా టూర్ మేనేజర్ తీసుకుంటారు. సో వాళ్ళే గైడ్ లాగా కూడా ఉంటారు. ఎగ్జాక్ట్లీ మేడం. సో ఇప్పుడు విజిట్ చేయడానికి ఒక పర్ఫెక్ట్ టైం అనేది ఒకటి ఉంటుంది కదా. అక్కడ వర్షాలు పడుతూ మనం వరదల్ని వీటిని చూసాం. అవన్నీ కాకుండా పర్ఫెక్ట్ నేచర్ని ఎంజాయ్ చేయాలి అంటే ఐడియల్ టైం అనేది ఏముంటుంది? ఆ టైం అనేది స్టార్ట్ అయిపోయింది మేడం ఆల్రెడీ. సెప్టెంబర్ నుంచే మనకి పర్ఫెక్ట్ సీజన్ అనేది కేరళకి స్టార్ట్ అయిపోయింది. అప్ టు మార్చ్ వరకు వెళ్ళొచ్చు మేడం. అప్ టు మార్చ్ వరకు బెస్ట్ సీజన్. దాని తర్వాత ఆటోమేటిక్గా మనకి ఏప్రిల్ మే అనగానే హాలిడేస్ స్టార్ట్ అయిపోతాయి, ప్లస్ ఎండలు కూడా వస్తాయి. ఆ టైంలో కూడా జస్ట్ రిలాక్స్ అవ్వాలి అనుకుంటే హిల్ స్టేషన్స్ చూస్ చేసుకుని వెళ్ళొచ్చు. అలాగే వాటర్ స్పోర్ట్ యాక్టివిటీస్ పిల్లలతో వెళ్ళి సమ్మర్లో ఎంజాయ్ చేయాలనుకున్నా సరే ఇక్కడ మనకు అందుబాటులో ఉంటాయి మేడం. కోవలం బీచ్లో చాలా వరకు వాటర్ స్పోర్ట్ యాక్టివిటీస్ ఉన్నాయి. పువర్ ఐలాండ్ వెళ్ళినప్పుడు బోట్లో వెళ్ళి అక్కడ ఐలాండ్లో వాళ్ళు ఉండి తీసుకొని వస్తారు. సో అక్కడ కూడా వాళ్ళు వాటర్ స్పోర్ట్ యాక్టివిటీస్ ఏమైనా ఎంజాయ్ చేయాలంటే పిల్లలతో వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. మీరు చెప్పినట్టుగా హిల్ స్టేషన్స్ అనేది మనం ఎంతసేపు ఊటీ, కొడైకెనాల్లో అవి అనుకుంటాం, బట్ కేరళలో కూడా హిల్ స్టేషన్స్ ఉన్నాయి. అదే అట్మాస్ఫియర్, అదే ఫీల్ అక్కడ కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మేడం. ఎందుకంటే ఇప్పుడు హిల్ స్టేషన్స్ మనం చూసుకుంటే మెయిన్గా మున్నార్ ఒక హిల్ స్టేషన్ ఉంది. అలాగే రీసెంట్ డేస్లో వాగమన్ అని చెప్పనేసి మున్నార్కి నియర్ బై ఇంకొక హిల్ స్టేషన్ కూడా వచ్చిందనమాట. అక్కడ కూడా నైట్ స్టేస్ ఉండడానికి అకామిడేషన్ వచ్చేసింది, ప్లస్ విజిట్ చేయడానికి కూడా నియర్ బై ప్లేసెస్లో కొన్ని టూరిస్ట్ అట్రాక్షన్స్ అనేది ఈ మధ్య స్టార్ట్ చేశారనమాట. కేరళ గవర్నమెంట్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ చేస్తుంది వాగమన్. ఆఫ్టర్ మున్నార్ నెక్స్ట్ డెస్టినేషన్ వాగమన్ కూడా ఉంది మేడం. అలాగే తేకడిలో వైల్డ్ లైఫ్ ఎలా అంటే జీప్ సఫారీ మేడం. వన్స్ మనం 2 hours 3 hours ప్యాకేజ్ అక్కడ తీసుకుంటే 3 hours మనం వైల్డ్ లైఫ్లోకి వెళ్ళిపోతాం అనమాట. కంప్లీట్ డెన్స్ ఫారెస్ట్లోకి వెళ్ళిపోతాం. సో మనం అందరం కార్లో వెళ్తూ ఉంటే, జీప్లో వెళ్తూ ఉంటే అనిమల్స్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్లో తిరుగుతూ ఉంటాయి. సో వాటన్ని విజిట్ కూడా మనం త్రూ జీప్లో ఉండి చూడొచ్చు. అలాగే అక్కడ గవర్నమెంట్ రన్ చేస్తున్నటువంటి బోటింగ్ కూడా ఉందన్నమాట. ఒక 2 hours బోటింగ్ ఉంటుంది. కంప్లీట్ డెన్స్ ఫారెస్ట్లోకి వాటర్లో వెళ్తాం అనమాట. చుట్టూ అటు సైడ్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ మనకు విజిబిలిటీలో కనపడుతూ ఉంటాయి అనిమల్స్ అన్నీ కూడా. డియర్స్ కానివ్వండి, ఎలిఫెంట్స్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి వైల్డ్ అనిమల్స్ ఏవైతే ఉన్నాయో, పర్సన్స్కి హాని జరగకుండా ఉన్న అనిమల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా మనం చూసి విజిట్ చేసి రావచ్చు. అలాగే కేరళ అనగానే మనకి ఆయుర్వేదిక్ మెడిసిన్ చాలా ఫేమస్ అనమాట. ఎగ్జాక్ట్లీ మేడం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేయాలనుకున్నది ఏంటంటే కేరళ ఆయుర్వేదిక్ మసాజ్. సో వాటికి ఏంటంటే సపరేట్గా ఒక హాఫ్ డే అనేది మనం స్పెండ్ చేస్తాం. అది తెకడి కానివ్వండి, లేకపోతే త్రివేంద్రం కానివ్వండి, ఎక్కడో దగ్గర మనం ప్యాకేజ్లో వాళ్ళకి టైం ఇచ్చేస్తాం. సో అక్కడ ఉన్నటువంటి మసాజెస్, ఆయుర్వేదిక్ మసాజెస్ కూడా వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. అలాగే స్పైస్ గార్డెన్ విజిట్ ఉంటుంది. ఈ స్పైసెస్ అనగానే మనకి ఫేమస్గా గుర్తొచ్చేది లవంగాలు కానివ్వండి, చెక్క కానివ్వండి, వీటన్నిటికి సంబంధించి కొన్ని మెడిసిన్స్ కూడా తయారు చేస్తారు. సో అలాంటి మెడిసిన్స్ కూడా మనం అక్కడ విజిట్ చేసి వాటి యొక్క ఎలా ఉంటుంది, వాటి
రిజల్ట్ అనేది సెర్చ్ చేసి ఫామ్ లో కూడా మనమే విజిట్ ఎగ్జాక్ట్లీ మేడం ఫామ్ లోకి వెళ్ళి విజిట్ చేసి వాటిని మనం కావాలనుకుంటే పర్చేస్ కూడా చేయొచ్చు అనమాట. అవుట్లెట్స్ ఉంటాయి అక్కడే పర్చేస్ కూడా చేయొచ్చు. చాలా జెన్యూన్ ప్రోడక్ట్స్ కూడా దొరుకుతాయి మేడం అక్కడ. సో ఇప్పుడు కేరళని విజిట్ చేయాలి అనుకునే వాళ్ళు ఇప్పుడు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ని కన్సల్ట్ చేయాలి అంటే ఎలా, హౌ టు అప్రోచ్ యూ? ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ని కన్సల్ట్ చేయాలనుకుంటే మేడం స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్ కాల్ చేయండి. ఎనీ టైం మీకు డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. అలాగే డైరెక్ట్గా వెళ్ళి ఆఫీసెస్ విజిట్ చేయాలనుకున్నా సరే మన తెలుగు రాష్ట్రాలలో మనకు 11 బ్రాంచెస్ ఉన్నాయి మేడం. సో ఎక్కడికైనా సరే నియర్ బై ఉన్న వాళ్ళు వెళ్ళి అక్కడ విజిట్ చేస్తే మా కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా ఇస్తారు. సో బాగుంటుంది కదా ఎన్విరాన్మెంట్లో తిరగడం, ప్రకృతితో మమేకం అవ్వడం. ఇప్పుడు ఉన్నటువంటి ఈ హెక్టిక్ షెడ్యూల్స్ వీటన్నిటిని కొంచెం బయటకు వచ్చి ప్రకృతితో కనెక్ట్ అవ్వాలి అనుకుంటే కేరళ ఈజ్ ద బెస్ట్ చాయిస్. అండ్ రైట్ టైం అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి ప్లాన్ యువర్ షెడ్యూల్స్. దానికి తగ్గట్టుగా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ కూడా మీ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి ఎట్ ద సేమ్ టైం మీకు ఏదైతే ఆనందం ఉందో అది అందించడానికి రెడీగా ఉంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.